బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఎత్తుపల్లాలకు సంబంధించిన అంశాలు చాలా వరకు మీరు తెలుసుకొని ఉంటారు. ఇంకా డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ నేను ఈ ఎపిసోడ్లో మీ అందరికీ కూడా నేను అందిస్తాను. ఎత్తుపల్లాలకు సంబంధించిన అధ్యయనం అనేది వాస్తు రఘువీయంలో దాంతోపాటుగా 8 రోజుల వాస్తులో మనకు కొంత అంశాలు కొన్ని వివరాలు కనిపిస్తాయి. సో ఎక్కువగా దీని మీద పరిశోధన చేసిందైతే మనకు స్పెషల్గా వాస్తు రఘువీయంలో మాత్రమే. సో గుర్తుపెట్టుకోండి, అసలు ఎటు ఎత్తు ఉండాలి, ఎటు పల్లం ఉండాలి, ఎటు ఎత్తుంటే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి, ఎటు డౌన్ ఉంటే అంటే పల్లం ఉంటే ఎటు నష్టం లాభం ఏం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన పూర్తి వివరణ మీకు ఈ వీడియోలో నేను అందిస్తాను, చూడండి. సో ప్రశ్న అయితే అందరికీ తెలుసు, ఎత్తుపల్లాలు వాటి ఫలితాలు. సాధారణంగా ఎత్తుపల్లాలు ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరు చెప్పేదైతే దక్షిణం ఎత్తు ఉండాలి, నైరుతి ఎత్తు ఉండాలి, పడమర ఎత్తు ఉండాలి, ఈశాన్యం వైపు పల్లం ఉండాలి. ఇది ఒకటే స్టేట్మెంట్, రైట్. మరి ఎక్కడ ఎత్తు ఉంటే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి, ఓకేనా? మొట్టమొదటిగా చూడండి, తూర్పులో పల్లం ఉంటే మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. సో తూర్పులో పల్లం అంటే పడమర మొత్తం, పడమర అంటే నైరుతి నుంచి వాయువ్యం వరకు ఎత్తుండి ఈశాన్యం మొత్తం, ఈశాన్యము ఆగ్నేయం మొత్తం డౌన్ ఉంటే ఇది స్పెషల్గా రాజకీయాలకు పనిచేస్తుంది. అర్థమైందా? నెక్స్ట్, నైరుతి, పడమర, దక్షిణం వైపు, ఆగ్నేయము, వాయువ్యం వైపు ఇవన్నీ ఎత్తుగా ఉండి తూర్పు ఈశాన్యం వైపు పల్లం ఉంటే మీకు అభివృద్ధిలో మంచి టాప్లో ఉంటారు. సో రెండు కండిషన్స్ ఉన్నాయి, అర్థమైందా? కేవలం తూర్పు సెంటర్ మాత్రమే డౌన్ ఉంటే, ఓకేనా, తూర్పు సెంటర్ మాత్రమే డౌన్ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సూర్యస్థానం వైపు బరువు తగ్గి సూర్యస్థానం యొక్క పవర్ పెరిగి, సూర్యుడు అంటే సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే రాజు. సో రాజు లక్షణాలన్నీ ఆ ఇంట్లోకి వస్తాయి. రాజు అంటే ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే పొజిషన్, ఎంపీ పొజిషన్, పొలిటికల్ పవర్, వీటికి సంబంధించినవి వస్తాయి. అర్థమైందా? అలాగే నెక్స్ట్ చూద్దాం. తూర్పులో గనక ఎత్తు ఉంటే పురుషులు అప్రయోజకులు అయిపోతారు. అర్థమైందా మీకు పాయింట్? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ విషయాలన్నీ కూడా. సో అప్రయోజకులు అవ్వడానికి తూర్పుకి ఏం సంబంధం అంటే, తూర్పు స్థానం మొత్తం కూడా మగవాళ్ళకు సంబంధించింది, పడమర స్థానం మొత్తం ఆడవాళ్ళకు సంబంధించింది. తూర్పు పడమర సమానంగా ఉన్నప్పుడు అందరి యొక్క పవర్స్ సేమ్ ఉంటాయి, అందరూ దేవతల పవర్స్ సేమ్ ఉంటాయి. తూర్పు బరువు తొలగించేసి డౌన్ చేసామనుకోండి, వీళ్ళందరి పవర్ ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందా పాయింట్? వీళ్ళందరి పవర్ ఇంక్రీజ్ అయినప్పుడు మగవాళ్ళ యోగ్యులవుతారు, మగవాళ్ళ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇది ఇలాగే ఉండి పడమర స్థానం అనేది మీరు డౌన్ చేశారనుకోండి, సో పడమరలో ఉండే దేవతలకు సంబంధించి వీళ్ళందరూ ఎవరికి సపోర్ట్ చేస్తారంటే ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తారు. సో మగవాళ్ళను వీక్ అయిపోతారు, ఆడవాళ్ళందరూ పవర్ఫుల్ అవుతారు. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి పాయింట్స్ అన్నీ. సో ఏ ఇంటి లోపలైతే పడమర ఫేసింగ్ తీసుకొని పడమర స్లోప్ కనుక మీరు తీసుకున్నారో ఆ ఇంటి లోపల ఆడవాళ్ళ పెత్తనం మాత్రమే ఎక్కువగా ఉండి ఆడవాళ్ళు మాత్రమే పవర్ఫుల్గా ఉండి మగవాళ్ళు న్యూట్రల్ అయిపోతారు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం, గమనించండి, గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేయండి. ఏ ఇంటి లోపలైనా మగవాళ్లను మంచి పవర్ఫుల్ చేయాలంటే తూర్పుని పల్లం చేయండి. ఎక్కడైతే మీకు ఆడవాళ్ళను పవర్ఫుల్ చేయాలో పడమర సెంటర్ని పల్లం చేయండి. ఆటోమేటిక్ వీళ్ళ డిఫరెన్సెస్ అనేది మీరు ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తారు. వీటికి సంబంధించిన పూర్తి అధ్యయనం మీకు వాస్తు రఘువీయంలో ఉంటుంది. వెరీ వెరీ పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్, చూడండి. ఓకే, నెక్స్ట్, చాలా బాధలను ఎదుర్కొనాల్సి కూడా వస్తుంది తూర్పు ఎత్తు ఉంటే, అంటే మగవాళ్ళు. తూర్పు పల్లంతో కుటుంబ అభివృద్ధి ఉంటుంది. డబ్బుల పరంగా అభివృద్ధి అంటే ఏం లేదండి, మగవాళ్ళు మంచిగా పనిచేసే లక్షణాలు, ఇంటి నుంచి బయటికి వెళ్ళేవి చాలా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఇది ఉండాలి అంటారు. అలాగే చూడండి,
తూర్పు పల్లంతో కుటుంబ అభివృద్ధి, మట్టి దిబ్బెలు, మట్టి ఎత్తు చేయడము, రూమ్స్ కట్టడము, షెడ్స్ వేయడము, ఇవన్నీ కూడా తూర్పులో చేయొద్దు. సో తూర్పు ఎంత ఖాళీ ఉండి ఓపెన్ టు స్కై ఉంటే అంత బాగుంటుంది అనేది ఇక్కడ శాస్త్రం చెప్పిన ఒక వర్డ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ పెంట దిబ్బలు కానీ ఎలాంటివి ఉంచకూడదు, రాళ్ళ గుట్టలు ఇవన్నీ ఉండొద్దు. పడమర ఎత్తుండి తూర్పు పల్లం ఉంటే ఇది 100% ఆ ఇంటి లోపల ఉన్న వ్యక్తులందరికీ డెవలప్మెంట్ ఇస్తుంది. సార్ మరి తూర్పు గురించి చెప్పారు, రాజకీయాలకు సంబంధించి చెప్పారు, అభివృద్ధికి సంబంధించి చెప్పారు, పడమరకు సంబంధించి ఆడవాళ్ళ గురించి చెప్పేశారు. నెక్స్ట్ పడమర పల్లం ఉంటే ఇంకొకరికి కూడా లాభం ఉందండి. ఎవరైతే మీకు పొలం పనులు చేస్తారో, వ్యవసాయదారులు ఉంటారో వాళ్ళకు అది డెవలప్మెంట్ ఇస్తుంది. ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది అంటే శ్రమిస్తూనే ఉంటారు వాళ్ళు, చాలా మంచిది కదా. వాళ్ళు శ్రమ చేస్తేనే మనకి ఇంత పట్టెడు అన్నం పెడతారండి, అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు మాట. వ్యవసాయం అనేది లేకపోతే, వ్యవసాయదారులు లేకపోతే మనం ఎలా తింటామండి? ఆలోచన చేయండి. వాళ్ళు ఉంటేనే మన అభివృద్ధి, మన కడుపు నిండా ఈరోజు మనం తింటున్నామంటే వాళ్ళే కారణం. అలాగే ప్రతి ఇంటికి ఒక గోవుని మనం మెయింటైన్ చేయగలిగితే సర్వదోష నివారణలాగా ఇంటి దోషాలను, మనిషికి సంబంధించిన ఎన్నో సమస్యలను కూడా మనం దూరం చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి ఈ వర్డ్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఉత్తరం పల్లం ఉంటే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయనేది చాలామందికి ఐడియా లేదు. ఉత్తరం పల్లం ఉండి దక్షిణం ఎత్తుగా ఉంటే ఆ ఇంటి లోపల విజ్ఞానవంతులు, విద్యలో ఒక టాప్ మోస్ట్ రేంజ్ వాళ్ళు ఆ ఇంటి లోపల పుట్టడము, ఉన్నవాళ్ళు మంచి డెవలప్మెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. దక్షిణం పల్లంగా ఉంటే గుర్తుపెట్టుకోండి, కేవలం దక్షిణం పల్లంగా ఉంటే వ్యాపారస్తులకు, డైలీ బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా చాలా సూపర్గా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అని ఒక ప్రశ్న అడిగితే, వ్యాపారంలో అంటే ఒక గృహంలో గనక మీరు దక్షిణం పల్లం ఉంటే ఆ ఇంటి లోపల వ్యక్తులు ఎప్పుడు మద్యానికి అలవాటు పడడం, ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టడం, అన్నింట దూరం అయిపోవడం, అంటే ఆరోగ్యం దూరం అయిపోతుంది, డబ్బులు దూరం అయిపోతే ఆ సకలము దూరం ఎట్లయితే అయిపోతుందో, అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయో, అలాగే ఒక బిజినెస్ సెంటర్లో మీరు వ్యాపార సంస్థలో ఏవైతే సరుకులు ఏమైనా అమ్మకానికి పెడితే అవన్నీ కూడా అమ్మకానికి ఫటాఫటా వెళ్ళిపోతూనే ఉంటాయి. సో ఉత్తరం చెప్పాను, తూర్పు చెప్పాను, దక్షిణం చెప్పాను, పడమర చెప్పాను. మళ్ళీ ఒక ప్రశ్న రావచ్చు, సార్ మరి ఇలాంటి దక్షిణం ఇంటి లోపల మేము దక్షిణం పల్లం చేస్తాం, వ్యాపారం బాగుంటుంది కదా, మేము పైన ఉండొద్దండి, ఆ ఇల్లే పనికిరాదు. కేవలం వ్యాపారానికి మాత్రమే చేస్తే అలా చేసుకోండి. అర్థమైందా? దీనికి సంబంధించిన డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు త్వరలో ఒక ఎపిసోడ్ కూడా వస్తుంది, మీరు అది కూడా చూడండి. ఓకే. సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.